అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి ఒక మెతుకు చాలు అంటారు. అండ్ చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ ప్రస్తుతం బలంగా ఉందా, బలహీనంగా ఉందా అని తెలుసుకోవడానికి కూడా తిరువూరు తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను కనుక చూస్తే ఈజీగానే అర్థమవుతుంది. అక్కడ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు వర్సెస్ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారి వర్గం. రోడ్డుకి తిట్టుకుంటూ ఉంటారు, రోడ్డుకి కొట్టుకుంటూ ఉంటారు, తీవ్రమైన ఆరోపణలు ఒకరి మీద ఒకరు చేసుకుంటూ ఉంటారు. అక్కడి ఎమ్మెల్యే ఏమో ఎంపీ టికెట్ ఇప్పించేకి కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నాడు అని చెప్పి అలిగేషన్స్. అండ్ తాజాగా తిరువూరు తెలుగుదేశం పార్టీ అకౌంట్ నుంచి, సోషల్ మీడియా అకౌంట్ నుంచి అఫీషియల్గా అక్కడ దేవదత్ అనే టీడీపీ ఇంతకుముందు ఇన్ఛార్జ్ దగ్గర నుండి విజయవాడ ఎంపీ డబ్బులు తీసుకున్నారు టికెట్ కోసం అని చెప్పి, తర్వాత ఆయన మోసం చేశారు అని, చివరికి ఆయన ఆసుపత్రి కూడా ఇబ్బందులకు వెళ్ళిపోయింది, దాన్ని కాపాడుకోవడం కష్టమైపోయింది అని రకరకాలుగా విమర్శలు చేసుకుంటూ, ఆరోపణలు చేసుకుంటూ ఒక పోస్టు దర్శనం ఇచ్చింది. ప్రతిగా ఈరోజు మీడియా ముందుకు వచ్చినటువంటి శివదత్ అనే ఆయన, దేవదత్ అనే అతను చాలా దారుణంగా, ఘాటుగా ఎమ్మెల్యేను ఉద్దేశించి వాడు వీడు అని చెప్పి మాట్లాడారు. చివరికి ఏ స్థాయి వరకు అంటే, నువ్వు ఇలాగే కనుక కంటిన్యూ చేస్తే నేను ఇంటికి వచ్చి తంతాను, నేను ఇంటికి వచ్చి కొడతాను అని థ్రైస్ అదే వ్యాఖ్యలు రిపీట్ చేశారు ఆయన. నేను ఏ ఎంపీకి డబ్బులు ఇవ్వలేదు, నా ఆసుపత్రిలో ఇబ్బందులు ఉండడానికి కారణాలు వేరు, దాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలి నాకు తెలుసు, దాంట్లో పార్ట్నర్స్ ఉన్నారు, నువ్వు తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టిస్తూ ఉన్నావు, నువ్వు ఇట్లే చేసాము అంటే అది నేను తంతను, అయినా బెల్ట్ షాపులు క్లోజ్ చేయడానికి నువ్వే పడివిరా, రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఎలా నడుస్తుందో ఇక్కడ కూడా అలాగే నడుస్తుంది. ఈ విధంగా తీవ్రమైనటువంటి విమర్శలే, తీవ్రమైనటువంటి వ్యాఖ్యలే. ఇక్కడ ఇంట్రెస్టింగ్ తమాషా చూడండి, అక్కడ ఎమ్మెల్యే ఎంపీని తిడుతూ ఉంటారు, ఎంపీ మనుషులు ఎమ్మెల్యేని తిడుతూ ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అనే వార్తలు వస్తూ ఉంటాయి, ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు సీరియస్ అనే వార్తలు వస్తూ ఉంటాయి. ఒక తిరువూరు నియోజకవర్గమే కాదు, చాలా చోట్ల కూటమిలో ఉన్న వాళ్ళ రోడ్డుకి తిట్టుకుంటూ ఉంటారు, పంపకాల కోసం కొట్లాడుకుంటూ ఉంటారు, ఈ విధంగా ఒక రకరకాల ఆధిపత్యాల కోసం కొట్లాడుకుంటూ ఉంటారు. ఏ ఒక్కరి మీద కూడా తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకునే ధైర్యమూ చేయలేదు, ఏ ఒక్కరిని కూడా తెలుగుదేశం పార్టీ దారిన పెట్టి అంత తెగువ ప్రదర్శించడం లేదు. కానీ చంద్రబాబు సీరియస్, లోకేష్ సీరియస్, టీడీపీ అధ్యక్షుడు సీరియస్. మళ్ళీ మొదలు ఇదొకటి తయారైంది, కొన్ని కమిటీలు అంటారు, కమిటీలు విచారణలు అంటారు, అవి ఎందుకు వస్తాయో తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఇవన్నీ చూస్తే అసలు చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ ఎంత వీక్ అయిపోయింది. అసలు ఆయన సీరియస్ అనే వ్యాఖ్యలను ఎవరూ కూడా వాళ్ళ పార్టీలో సీరియస్గా తీసుకోవట్లే. ఇక జనము వేరే పార్టీ వాళ్ళు ఏం తీసుకుంటారు, వాళ్ళ పార్టీలో వాళ్ళే సీరియస్గా తీసుకోవాలి. ఇక్కడ ఏ ఒక్కరి మీదైనా కనుక చంద్రబాబు గారు చర్యలు తీసుకునేంత ధైర్యం ప్రదర్శించారు ఇప్పటి వరకు? మళ్ళీ మీడియాలో సీరియస్ అనే వార్తలు వస్తాయి, అంతకుమించి ఇంకేమైనా ఉంటుంది? కానీ ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళే మాట్లాడుకునే మాట ఏంటి అంటే, ఇంతకు ముందంత ఎఫెక్టివ్గా చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ లేదు. దానికి కారణాలు ఏంటి అన్నది ఎవరి వ్యూలో వాళ్ళు చెబుతూ ఉన్నా, బట్ ఆ సింగిల్ లైన్ నిజాన్ని అయితే అందరూ అంగీకరించాలేము.